పిలవకు బాబు. అలా పిలిపించుకునే అర్హత నాకు లేదు. నేను నీ నాన్నని కాదు, నీ పాలిటి రాక్షసుడు. అదేమిటి నాన్న? నాకేం అర్థం కావటం లేదు. అవును బాబు, నిజంగాను నా కన్న బిడ్డవు కాదు బాబు. నేను నీ బిడ్డను కాదా? ఎవరి బిడ్డను? వేణు నా బిడ్డ. సరసమ్మ, ఈ మాట నిజమేనా? అవునమ్మా. మరి వాసు? వాసు వేరే కొడుకు. నరసమ్మ, ఏమిటి నువ్వు చెప్పేది? వీరయ్య కొడుకు నా బిడ్డ ఎలా అవుతాడు? నా బిడ్డ వీరయ్య కొడుకు ఎలా అవుతాడు? ఇది అసంభవం. నిజమేనమ్మా. మీరు ప్రసవించిన సమయంలో స్పృహ తప్పి ఉన్నారు. అప్పుడు వేరే కత్తితో నన్ను భయపెట్టి బిడ్డల్ని మార్చాడు. వీరయ్య ఎందుకు ఇలా చేశాడు? చేయాల్సి వచ్చింది. దొంగ కొడుకైనంత మాత్రాన దొంగ కాడు అని నిరూపించడానికే ఇలా చేశాను. నా భార్య దిక్కులేని చావు, పసిబిడ్డ ఏడుపు, రంగనాథం గారు నన్ను అక్రమంగా జైలుకు పంపించాడనే కక్ష ఈ పని చేయించి. కానీ నేను పొరపడ్డా. నేను పగ తీర్చుకున్నది రంగనాథం గారి పైన కాదు, అమాయకుడవైన నీపై. నా చేజేతులా నీ జీవితాన్ని సర్వనాశనం చేశాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. అయితే ఈ సంగతి అప్పుడే ఎందుకు చెప్పలేదు? నా బిడ్డను నాకు కాకుండా ఎందుకు చేశావు? అప్పుడే చెప్పితే నా ఉద్యోగం పోతుందేమో అని భయపడ్డా. అంతేకాదు, వేరే ఈ కట్టతో వేణు ప్రాణం తీసేయడని ఆ సంగతి బయటే తెలిస్తే నేను జైలు పోవాల్సి వస్తుందని జంకే. కానీ వేణు బ్రతికే ఉన్నాడని ఈ మధ్య తెలిసింది. నాది ఎంత నీచమైన బ్రతికైపోయింది. బాబు, ఈ నేరం నాది బాబు, నన్ను క్షమించవు. అవును, ఈ నేరానికి నువ్వేగా, భగవంతుడు కూడా క్షమించడు. నరసమ్మ, ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు. అలాగే అమ్మా. సరే, ఇక నువ్వు వెళ్ళు. నువ్వా? అవునమ్మా, నేనే వాసుని. వాసు, ఏమిటమ్మా ఇది? ఏమైంది? నేనేమైనా పొరపాటు చేశానా? నీ మనసు నొప్పించానా? చెప్పమ్మా. లేదు బాబు. మరెందుకు ఈ బాధ? ఇది తీరని బాధ. అమ్మా, చిన్నప్పటి నుంచి నా బాధే నీ బాధగా చేసుకున్నావు. ఎంతో ప్రేమతో పెంచావు. జీవితంలో ఎన్ని కష్టాలైనా భరించగలను కానీ కన్న తల్లి కన్నీళ్లు మాత్రం చూడలేనమ్మా. నిజం చెప్పమ్మా, నా దగ్గర నీకు రహస్యాలు ఎందుకు? నేను నీ బిడ్డను కాను. బాబు, అదే లేదు బాబు, ఏవో పిచ్చి ఆలోచనలతో కన్నీళ్ళు వచ్చాయి. అంతే బాబు, అంతే. బాబు, నాన్నగారు పైన ఉన్నారా? లేరమ్మా. ఇప్పుడే ఎక్కడికమ్మా? చెప్తావా? బాబు, శాంతమ్మ గారు, ఇలా వచ్చారేవండి. బాబు, మీ హోదాకి తగ్గట్టు మర్యాద చేసే శక్తి లేనివ్వండి. రండి, కూర్చోండి. ఇంతకన్నా మంచి చుట్టు చూపలేను. పేదవాడిని. బాబు, పేదవాడివి నువ్వు కాదు బాబు. బిడ్డ ఉండి కూడా దూరం చేసుకున్న పేదరాల్ని నేను. కన్న బిడ్డ కళ్ళెదురుగా ఉన్నా చూడలేకపోయిన అందురాల్ని నేను. నువ్వు నా బిడ్డవే బాబు, నువ్వు నా బిడ్డవే. అమ్మా, బాబు, బాబు, అమ్మా, బాబు. నిజం నీకు కూడా తెలిసిందమ్మా? ఇంతకాలానికి తెలిసింది నాయన. నీ బిడ్డనని తెలియకపోతే ఎంతో బాగుండేదమ్మా. బాబు,
తెలిసినందుకు బాధపడుతున్నా? అవును, అన్నపూర్ణ లాంటి అమ్మ ఉండి కూడా ఆకలితో కుమిలిపోయాను. కడుపు దహించుకుపోతూ ఉంటే అమ్మా ఆకలి అని అడిగే అదృష్టానికి నోచుకోలేని దౌర్భాగ్యుడయ్యాడమ్మ. ఔదార్యం గల తల్లి, హోదా గల తండ్రి, ఐశ్వర్యంతో తలదూగే ఇల్లు, ఇన్ని ఉండి కూడా దిక్కులేని వాడినయ్యానమ్మా. జీవితంలో అనేక కష్టాలు అవమానాలు పొంది దారి తోచక దొంగనయ్యాను. అందరి చేత అసహించుకోబడ్డానమ్మా. బాబు, ఇంకా ఈ మాటలతో నా గుండెల్ని ఎందుకు కోసం? జరిగిందంతా మర్చి ఇక మన ఇంటికి వెళదాం పద బాబు. నేను రాలేనమ్మా. అలా అనకు బాబు, ఇప్పుడే వెళ్ళిపోదాం రా. వద్దమ్మా, వద్దు, నన్ను నిర్బంధించవద్దమ్మా. బాబు, అవునమ్మా, నువ్వే ఆలోచించు. నీ బిడ్డగా నీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత నాకు లేదమ్మా. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చేవాడి నిజమైన బిడ్డమ్మా. నేను వస్తువు నా వెంట తెచ్చేదేమిటి? అప్రతిష్ట, అవమానం, కళంకం, అంతేగా అమ్మా. వద్దు బాబు, అలా అనదు. నువ్వు లోకం దృష్టిలో ఏమైనా కావచ్చు, కన్న తల్లి దృష్టిలో ఎప్పుడూ బిడ్డ బిడ్డే నాయనా. ఇలా చూడు బాబు, నువ్వు నా బిడ్డవని తెలియని రోజుల్లో నీ బాధలు నేను పంచుకోలేకపోయాను. నిజం తెలిసి ఇంకా నిన్ను దూరం చేసుకోమంటావా? జీవితాంతం పుత్రశోకంతో కుమిలి కుమిలి చావమంటావా? అమ్మా, అంతేనా బాబు? అంతే. అమ్మా, అమ్మా, అది కాదమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. నా కన్న తల్లిని నలుగురు గజ దొంగ తల్లి అని అంటూ ఉంటే నేను సహించలేను బాబు. అమ్మా, నాన్నగారెంత పట్టుదల గల మనిషో నాకు తెలుసు. వారు నన్ను కన్నబిడ్డగా అంగీకరిస్తారా, ఆదరిస్తారా? నేను మంచి మనిషిగా మారానని తెలిసి కూడా సుశీలని నన్ను కఠినంగా వేరు చేయాలని ప్రయత్నించారు. అటువంటి తండ్రికి నేను బిడ్డలని తెలిసినప్పుడు వారు ఏం చేస్తారో నాకు తెలుసు. ఈ అవమానం భరించలేక ఏ అఘాయిత్యానికో తలపడతారు. బాబు, నువ్వు పొరపడుతున్నావు. ఏ తండ్రి తెలిసి తెలిసి కన్న బిడ్డను దూరం చేసుకోలేడు. నేను చెప్తాను బాబు, మీ నాన్న తప్పకుండా అంగీకరిస్తారు. నీకు సుశీలనిచ్చి పెళ్లి చేస్తారు బాబు. అయితే వేణుని తప్ప వాసుని పెళ్లి చేసుకోనంటావు. ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? మావయ్య, పెళ్లి ఉద్దేశం శుభాన్ని కోరేది అయితే మనసున్న చోటే మనువు జరగాలి. ప్రేమ లేని పెళ్లిళ్ళు ఎలాంటి ఘోరాలకు దారి తీస్తాయో మీకు వేరే చెప్పనక్కర్లేదు. మీరు అన్నీ తెలిసిన న్యాయమూర్తులు. అవును, ఎన్నో తీర్పులిచ్చి న్యాయమూర్తిగా పేరు పొందే నేను ఈనాటికి నీ చేత నీతులు చెప్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకు నాన్న, మా ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఒత్తిడి చేయడం? ఏమన్నావు? నీకు ఇష్టం లేదా? ఇలా చూడు, నా ముఖంలో చూసి చెప్పు. నీ హృదయం మీద చేయి వేసుకుని నిజం చెప్పు. ఒక్క క్షణం సుశీలను చూడకుండా ఉండలే నువ్వు? ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేదు, ఆమె హృదయంలో నాకు స్థానం లేదు. లేకి ఉందిరా, సుశీలకు హృదయం ఉంది. అందుకే తన తల్లి ఆఖరు కోరికను తీరుస్తుందనే నమ్మకం నాకుంది. ఈ వివాహం జరిగితే ఆవిడ ఆత్మకు శాంతి లభిస్తుంది. చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం బ్రతికున్న వాళ్ళ మనసులో క్షోభ పెట్టడం మంచిదంటారా నాన్న? ఇవాళ మా అమ్మాయి బ్రతికుంటే నన్ను ఇలా నిర్బంధించేదే కాదు. నా చెల్లెలే బ్రతికుంటే మేనరికం కాదని నిన్న ఒక దొంగకిచ్చి పెళ్లి చేసేదా? అటువంటి పెళ్లి జరిగే కంటే చావే మేలనుకునేది. అవును మావయ్య, ఈ పెళ్లి కన్నా చావే మంచిది. నాన్న, ఇది నీ కోసం కాదు, నా కోసం. ఆడిన మాట తప్పిన తర్వాత, వంశ ప్రతిష్ఠ సర్వనాశనం అయిన తర్వాత నేను బ్రతికుండడం అనవసరం. తీసుకో, నీ అడ్డు తొలగించుకో. ఆ తరువాత దొంగనే కాదు, హంతకుణ్ణి పెళ్లి చేసుకున్న బాధ. ఏం వాసు, నువ్వు ధైర్యం చేయగలవా? ఏమిటి నాన్న ఇదంతా? సరే, మీరు పూర్తి చేయలేకపోతే ఆ పని నేనే చేస్తా.
నాన్న మావయ్య వద్దు మావయ్య, నువ్వు అలాంటి పని చేయొద్దు. నీ ఇష్ట ప్రకారమే కానీ నేను బావని పెళ్లి చేసుకుంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే మావయ్య, ఇష్టమే. చెప్పు బావా, మావయ్యతో నువ్వు కూడా చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పు బావా. అవునన్నా, మీ ఇష్ట ప్రకారమే కారణం ఉంటే సరే లేవండి. బాధ పెట్టినా మీకు ఒక మంచి మార్గం చూపించడం నా బాధ్యత. నేను ఎందుకింత పట్టుబట్టాను మీకు భవిష్యత్తే తెలియజేస్తాను.